ఒక ఆయన రాహుల్ గాంధీ ఉన్నాడు, అప్పుడు వచ్చిండు ఇక మేము ఉద్ధరిస్తామని ఆటోలో కూర్చొని తిరిగిండు. ఆటోలలో అందరు కాంగ్రెస్ పార్టీ కోటేయండి అన్నాడు. అశోక్ నగర్ కి పోయి మీరు పిల్లలంతా ఉద్యోగాలు ఇవ్వండి, మీకు నౌకర్లు ఇస్తా అని మాట్లాడిండు. ఇక మస్తు మాట్లాడిండు. 6 గ్యారంటీలకు నాది జిమ్మెదారు అన్నాడు. ఇవాళ ఎటు పోయిండు ఆయన రాహుల్ గాంధీ? ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 200-300 మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. ఈ రాష్ట్రంలో 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు. కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తాడు ఢిల్లీకి. వా రాహుల్ గాంధీ నీతి, నువ్వు ఎంత గొప్పనివే. ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు, లైబ్రరీలు తిరుగుతావు, రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు. ఇప్పుడు రైతులు చేస్తే రావు, పిల్లలు చేస్తే రావు, ఆటో డ్రైవర్లు చేస్తే రావు, పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోవు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తుండు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే, ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది.